నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై గణేష, జై గణేష అండ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో 4th August ఈవినింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 6:30. సో మనం మధ్యాహ్నం ఒక అప్డేట్ అయితే ఇచ్చినండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ మధ్యాహ్నం నుంచి అండ్ ఇప్పటి వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. మట్టి కళాకారులు మూర్తి గారి టీం వచ్చేసి 6 గంటలకే మనకు మట్టి పని అనేది ఆపేసారు. సో వాళ్ళు స్వామివారి 7 తలలకు సంబంధించిన ఫస్ట్ లేయర్ వర్క్ అనేది చేసేసారు. సో స్వామివారి చెస్ట్ వరకు అయితే మనకు ఫస్ట్ లేయర్ మట్టి పని అయితే చేసారు. సో మధ్యలో బుజ్జ దగ్గర ఆపేసారు అండ్ 14 చేతులకు అయితే మట్టి పని అయితే ఆపారు. మేబీ రేపు స్టార్ట్ చేసినచ్చు. సో మనం మధ్యాహ్నం అప్డేట్లో చూసినాం కదా. సో ఇక్కడ నడుము దగ్గర అండ్ కింద పాదాల వరకు అయితే మనకు ఫస్ట్ లేయర్ వర్క్ అనేది జరిగింది. సో మనకు కింద స్వామివారి పాదాల లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు రాహు కేతు విగ్రహాలు అయితే మనకు కంప్లీట్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఆ విగ్రహాలకు కూడా మనకు సెకండ్ లేయర్ వర్క్ అనేది జరిగింది. అండ్ మనకు బాలరాముని విగ్రహం కూడా అయిపోయింది. ఆ విగ్రహాన్ని కూడా మనకు సెకండ్ లేయర్ వర్క్ అనేది జరిగింది. సో జోగారావు సార్ టీం వచ్చేసి మనకు రైట్ సైడ్ మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణం ఉంది కదా. సో ఆ కళ్యాణానికి సంబంధించిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో చూసుకుంటే ఇంకా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. మన వెల్డింగ్ టీం వచ్చేసి 7 పడగల శేషనవపాముకి సంబంధించిన వెల్డింగ్ పని అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా దగ్గరకి కూడా చూద్దాం ఇంకేమేమి పని చేస్తున్నారు ఏంటనేది. రాహు కేతు విగ్రహం అయితే మనకు రెడీ అయిపోయింది చూడొచ్చు. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో సెకండ్ లేయర్ వర్క్ ఫినిషింగ్ అనమాట. సో మనకు సెకండ్ లేయర్ వర్క్ ఫినిషింగ్లోనే మనకు అవుట్పుట్ అనేది వచ్చింది చూడండి విగ్రహాలు. సో రాహు కేతు అనేది ఒకటే దేవుడు. సో 2 విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ విగ్రహం అనేది మొండం అండ్ ఈ విగ్రహం అనేది తల అనమాట. సో ఇది చూడడానికి చేపలాగా ఉంది, బట్ అది చేప కాదు, పాము అది. సో ఇది హాఫ్ పార్ట్ అనమాట, ఇది తల. సో ఇది నాకు కూడా తెలీదు, వేరే వాళ్ళు నాకు చెప్పారు ఇందాకనే. సో ఇది అండ్ ఇది కూడా నేను చేప అనుకున్నా, బట్ అది చేప కాదు. సో రాహు కేతు విగ్రహం సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ ఇది. సో మన బాలరాముడు విగ్రహం కూడా రెడీ అయిపోయింది. మనకు రైట్ సైడ్ మండపంలో శ్రీనివాస కళ్యాణం థీమ్లో మనకు వచ్చేసి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలకు సంబంధించిన సో గడ్డి పని అయితే స్టార్ట్ అయ్యి చూడొచ్చు. సో బాడీ ఒక ఫినిషింగ్ అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు చూడండి. సో చేస్తున్నారు. ఇంకా మిగతా ఈ పోల్స్ కూడా మనకు విగ్రహాలు అనేది రెడీ చేస్తారు. సో మేబీ మార్నింగ్ లోపు మనకు విగ్రహాలు రెడీ అవుతుండొచ్చు. ఇంకా మట్టి పని కూడా స్టార్ట్ చేస్తారు. సో మన బాలరాముడి విగ్రహానికి సంబంధించిన సెకండ్ లేయర్ వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. సో ఫినిషింగ్ అనేది ఇట్లుంది మనకు. సో మనకి సెకండ్ లేయర్ వర్క్లో విగ్రహం అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది స్వామివారి పీఠం. సో డిజైనింగ్ చాలా బాగుంది. సో మనకు అయోధ్యలో ఎట్లయితే ఉన్నాడో మన బాలరాముడు సేమ్ అదే విధంగా సో మన మట్టి కళాకారులు అయితే రెడీ చేస్తున్నారు. సో ఫేస్ కూడా రెడీ అయిపోయింది చూడండి. మీకు చూపిస్తే ఇప్పుడు నేను కొంచెం దూరం పోయి ఫేస్ కూడా చూపిస్తాను చూడండి. మనకు ఫేస్ ఇప్పుడే రెడీ చేసి ఒక 2-3 minutes అవుతుంది. సో జోగారావు సార్ గారే మనకు ఫేస్ అనేది రెడీ చేశారు. సేమ్ మనకు అయోధ్య బాలరాముడు లాగానే ఉంది చూడడానికి. సో చాలా బాగుంది మన రాముడి విగ్రహం. సో ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ ఆర్చ్కి సో మన గణేశుడి ఫ్రేమ్స్ అనేది ఫిక్స్ చేసిరు పైన చూడండి. సో మన కార్పెంటర్స్ సో మనం ఆఫ్టర్నూన్ అప్డేట్లో చూపెట్టినప్పుడు సో ఈ బోర్డ్స్ అన్ని ఇక్కడ ఫిక్స్ చేస్తారని మనం అయితే చెప్పినండి. సో ఇప్పుడు ఈవినింగ్ అప్డేట్లు అయితే కవర్ చేస్తున్నాం చూడండి. సో మన గణేశుడి మధ్యలో గణేశుడు ఉంటాడు. సో అక్కడ ఇక్కడ దోరణాలు టైప్ ఉంటాయి, డిజైనింగ్ ఉంటుంది చూడండి. ఇంకొకటి ఈ మధ్య గ్యాప్లో ఇంకో బోర్డు వస్తుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, వాళ్ళు తెస్తున్నారు ఆ బోర్డ్స్. సో ఆ బోర్డ్సే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. మనకు పాములకు సంబంధించిన వెల్డింగ్ అనేది చేస్తూనే ఉన్నారు చూడండి. సో మొత్తం రెడీ అయినట్టు ఇక్కడైతే పెట్టేసుకున్నారు అన్న వాళ్ళు. సో ఇక్కడైతే 3 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి 4. సో అక్కడ 3 ఉన్నట్టున్నాయి. సో ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు. సో మనకు రేపు ఫిక్స్ చేస్తుండొచ్చు పాములు. సో ఇవి రెడీ చేసుకున్న తర్వాత పైనకి పంపించుకుంటారు, బిల్డింగ్ పైనకి పాములన్నీ.
సో బిల్డింగ్ పైనకి షిఫ్ట్ చేసుకొని సో అక్కడ నుంచి వాళ్ళు గణేషుని వెనకాలకైతే షిఫ్ట్ చేసుకుంటారు. బోర్డ్స్ అయితే ఫిక్స్ అయి 2 బోర్డ్స్ ఫిక్స్ అయినాయి. లైటింగ్ లేదు చిమ్మ చీకటి ఉంది, లైటింగ్ లేదు, ఇక్కడ ఉండి వేస్ట్ మనం. ఇటు సైడ్ నుంచి క్లియర్గా కనబడుతుంది, మంచిగా లైటింగ్ ఉంది చూడండి. మన కార్పెంటర్స్ అయితే ఈ ఆర్చ్లో బోర్డ్స్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో ఇది ఇంకా నడుస్తుంది తమ్ముడు. ఈ లెఫ్ట్ సైడ్ దర్బార్లో అయితే మనకు వాల్కి సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు చూడండి. సో మేబీ రేపు ఈవినింగ్ లోపు మనకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో వర్క్ అయిపోతే సో మన వెల్డర్స్ విగ్రహాలకు సంబంధించిన పోల్స్ అనేది ఫిక్స్ చేస్తారు. సో పోల్స్ ఫిక్స్ చేస్తే మన గడ్డి పని కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక పాముని అయితే రెడీ చేస్తున్నారు చూడొచ్చు. సో మనకు ఫైనల్ ఫినిషింగ్ ఇట్లుంటుంది. సో ఇది పాము గొంతు. సో ఈ మధ్యలో రింగ్స్ ఉన్నాయి కదా, ఇది పాము గొంతు. సో ఇది పడిగా, మధ్యలో పడిగా. సో మస్తు పెద్దగా ఉంది పాము అయితే. సబ్స్క్రైబర్స్ బాయ్ తమ్ముడు బాయ్. సో ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఇది ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో కలుస్తాం. ఉంటున్నా, నమస్తే, బాయ్ బాయ్.